నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాపర్టీతో వచ్చారండి. అది ఎక్కడంటే ఉయ్యూరు అండి. మనం ఇప్పుడు నేను నుంచున్నది ఉయ్యూరు సెంటర్. మీరు చూస్తున్నారు కదా, అదే సర్కిల్ ఉయ్యూరు సెంటర్ అంటారు. ఇది వచ్చేసి ఉయ్యూరు బైపాస్. ఇది 4 లైన్స్ బైపాస్. ఇది మన ఈ 4 లైన్స్ బస్సు వెళ్తుంది చూడండి, అది విజయవాడ వెళ్ళే రూట్ అది. అలాగే ఇటువైపు వెళ్తే మనం ఉయ్యూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం. మనకి ఈ బైపాస్ నుంచి నేషనల్ హైవేకి 2 కనెక్టివిటీలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు వెళ్ళిన బస్సు, అలాగే మనకి ఆ సెంటర్ నుంచి ఇంకోటి ఉంది. ఈ ఉయ్యూరు సెంటర్ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ గరికపర్రు అనే ఊరికి దగ్గరలో మనకి ఉయ్యూరు నుంచి గరికపర్రు వెళ్ళే రోడ్డు ఉంటుంది, 80 ఫీట్ రోడ్డు. ఆ 80 ఫీట్ రోడ్డుకి ఆనుకొని ఒక వెంచర్ ఉందండి. ఆ వెంచర్లో మనకి 150 గజాల ప్రాపర్టీ వచ్చింది. 150 గజాల ప్రాపర్టీ ఉయ్యూరు నుంచి గరికపర్రు వెళ్ళే మెయిన్ రోడ్లో. ఆ రోడ్లో మనకి అన్ని వెంచర్లేనండి. ఒకటి పద్మశ్రీ టౌన్షిప్ అండ్ సిఆర్టీఏ వెంచర్, 2 దుర్గా ఎస్టేట్స్, 2 ఏజీకే నగర్ అని 3 వెంచర్లు ఉంటాయి. ఆ వెంచర్లకి ఆ డెవలప్మెంట్ ఏరియాకి పక్కనే మనకి ఇప్పుడు మీకు ఆ 150 గజాల ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ వెంచర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, రండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఉయ్యూరు సెంటర్ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్లో ఉయ్యూరు గరికపర్రు వెళ్ళే రోడ్డు ఫేసింగ్లో మనకు ఒక వెంచర్ ఉందన్నాను కదండి. ఇప్పుడు మనం నుంచున్నది అదే. ఇది ఉయ్యూరు నుంచి గరికపల్లి వెళ్ళే రోడ్డు. ఇది 60 ఫీట్ రోడ్డు అండి. అలాగే ఈ రోడ్డు మనకి ఉయ్యూరు నుంచి గరికపర్రు, కనకవల్లి, పెనమకూరు, దేవరపల్లి, అంటే విజయవాడ అవనగడ్డ కరకట్ట ఏదైతే ఉందో ఆ అవనగడ్డ కరకట్ట కనెక్టివిటీ అయ్యే రోడ్డు అండి ఇది. సో బందర్ హైవేకి అవనగడ్డ కరకట్టకి హైవేకి కనెక్ట్ అయ్యే తార్ రోడ్డు 60 ఫీట్ రోడ్డు. ఇది బస్ రూట్. మనకి ఉయ్యూరు సెంటర్ ఇందాక చూపించాను కదండి, అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్. ఈ రోడ్డు నుంచి ఇది కొన్ని వెంచర్లోకి ఇది 40 ఫీట్ తార్ రోడ్ అండి. ఇది ఇంటర్నల్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు. ఈ వెంచర్లో మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ హౌసెస్, కొబ్బరి చెట్లు వెనకాల అక్కడ హౌసెస్ కనిపిస్తుంది ఆల్రెడీ వెంచర్లో కట్టేసి. అలాగే మీకు ఇక్కడ కూడా వెంచర్ స్టార్టింగ్లో కూడా మీకు హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఈ వెంచర్లోనే మనకి ఇళ్ళకి దగ్గరలో ఒక ప్లాట్ ఉందండి, 150 గజాల ప్లాట్, పడమర ఫేసింగ్ ప్లాట్. ఇప్పుడు ఆ ప్లాట్ సైట్ దగ్గరికి వెళ్ళి సైట్ యొక్క డైమెన్షన్స్, ప్రైస్ వివరాలు వివరిస్తాను. మనం ఇప్పుడు సైట్ యొక్క లొకేషన్లోకి వచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నుంచున్నది 33 అడుగుల రోడ్డు. 33 అడుగుల రోడ్డు కాంపౌండ్ వచ్చేసి అదిగోండి, అక్కడ పిల్లర్ పోసారు కదా, రౌండ్ పిల్లరు. అక్కడి నుంచి మనకి ఇటు సైడ్ ఇక్కడ వరకు వస్తుంది. 33 ఫీట్ రోడ్డు అండి. మనకి ఇది వచ్చేసి గరికపర్రు కింద వస్తుంది, కానీ ఉయ్యూరుకి దగ్గరే. ఇది సెంటర్, ఉయ్యూరు సెంటర్ నుంచి చెప్పాను కదా ఇందాక 2 కిలోమీటర్స్ అని. కానీ మీరు రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అండి. ఇది హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి లో బడ్జెట్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా తక్కువ రేట్లో అనువుగా ఉండే ప్రాపర్టీ ఇది. మీరు సైట్లో చూడండి, ఆల్రెడీ మనం ఇందాక వీడియోలో కూడా చూపించాము. హౌసెస్ చూడండి, మొత్తం ఎంట్రన్స్ ఆ లైన్లోనే వరుసగా 7 బిల్డింగ్లు కట్టారు. ఆ ఫస్ట్ రోడ్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అన్ని కలిపి 7 బిల్డింగ్లు కట్టారు. అది కాకుండా ఇక్కడ బిల్డింగ్స్ చూడండి మళ్ళీ ఎదురు ఎంట్రన్స్ లో. మీకు ఆ తార్ చెట్టు కనిపిస్తుంది, అదే తార్ రోడ్డు. ఇందాక మనం నుంచొని వీడియో తీసింది అక్కడే. అక్కడ 2 బిల్డింగ్లు, మళ్ళీ ఇక్కడ బిల్డింగ్ చూడండి. మనకి తార్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా 50 to 100 మీటర్స్ అండి ఈ వెంచర్. తార్ రోడ్ నుంచి వెంచర్ స్టార్టింగ్ అవుతుంది. మనకి తార్ రోడ్ నుంచి చూస్తే 3వ రోడ్డు. ఇది సబ్ రోడ్ లో 3వ రోడ్డు వస్తుంది, 33 ఫీట్ రోడ్డు మనకి. అలాగే మీకు ఇటు సైడ్ చూస్తే వెంచర్ కి ఉత్తరం వైపు చూస్తే చూడండి హౌసెస్ మొత్తం దుర్గా ఎస్టేట్ వాళ్ళది. అలాగే మనకి ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ రోడ్ అంటారు, ఆ రోడ్ బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ అవన్నీ చూడండి. అపార్ట్మెంట్స్ అంతా ఎంత లగ్జరీగా క్లాస్ గా ఉంటాయి మొత్తం వెంచర్. అలాగే మీరు యువతలకు వస్తే కొంచెం మన సైట్ ఉన్న లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్ గా ఒక 500 మీటర్స్ అండి. మీకు టిట్కో ఇల్లు కనిపిస్తుంది చూడండి, అవి టిట్కో ఇల్లు, ఉయ్యూరు టిట్కో హౌసెస్. ఇక్కడ నుంచి మనకి ఇదే రోడ్ నుంచి, ఇక్కడ నుంచి మన పొలాల నుంచి నడుచుకుంటే 1/2 కిలోమీటర్ వస్తుంది. అదే దుర్గా ఎస్టేట్ గుండా వెళ్తే మాత్రం ఈజీగా 1 km వస్తుంది టిట్కో హౌసెస్ ఈ వెంచర్కి బ్యాక్ సైడ్. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న వెంచర్ లో మనకి 150 గజాల ప్రాపర్టీ వచ్చిందండి. అది 150 గజాల ప్రాపర్టీ యొక్క కొలతల విషయంకి వస్తే 30-45 కొలతలు, 30-45 కొలతలు. నేను నుంచున్నాను చూడండి, ఈ ప్రాపర్టీ ఉందా లెఫ్ట్ సైడ్, ఈ పిల్లర్ పోసింది. ఈ ఫస్ట్ రౌండ్ పిల్లర్ నుంచి అక్కడ కరెంట్ పోల్ వరకు ఉంది చూడండి, అది ఈస్ట్ ఫేసింగ్. దానికి ఆపోజిట్ లోనే వస్తుంది ఇక్కడ మనకి ప్రాపర్టీ. మీకు అమ్మేటప్పుడు కొలతలు వేసి మనకి పిల్లర్లు కూడా పోషిస్తారండి, కొలతలు వేసి పిల్లర్లు కూడా పోషిస్తారు. పడమర ఫేసింగ్ 150 గజాల ప్రాపర్టీ, 30-45, 30 వెడల్పు 45 అనేది లోతు వస్తుంది.
ఉయ్యూరు గరికబర్రు అదే ఉయ్యూరు దేవరపల్లి వెళ్ళే రోడ్ మెయిన్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా 100 మీటర్స్ ఆ రోడ్డుకి ఆనుకున్న వెంచర్ అండి ఇది. ఆల్రెడీ దగ్గర దగ్గర 15 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి ఈ వెంచర్ లో. చుట్టూ సరౌండింగ్ అపార్ట్మెంట్స్ ప్రైమ్ లొకేషన్ లో. సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే సెంటు 4.5 లక్షల రూపాయలు చెప్తున్నారండి. సెంటు 4.5 లక్షల రూపాయలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో సెంటు 4.5 ఆల్రెడీ జరిగిందండి ఈ వెంచర్స్ లో. మీరు చూసారు కదా, ఆల్రెడీ 15 ఇల్లుల వరకు కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి ఈ వెంచర్ లో. ఎడ్కో ఇళ్ళకి దగ్గరగా ఉంది. అలాగే దుర్గా ఎస్టేట్స్ కి, అది ఫ్లోరా స్కూల్ రోడ్ కి, ఆ బిల్డింగ్స్ అన్నిటికి దగ్గరే ఉంది. మనకి సైట్ లో అడ్వాంటేజ్ కూడా వచ్చి 33 అడుగుల రోడ్ అడ్వాంటేజ్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. రైట్ కన్స్ట్రక్షన్. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయగలరు. దయచేసి వాట్సాప్ కాల్ చేయొద్దండి, వాయిస్ కాల్ మాత్రమే చేయండి. కాల్ అటెండ్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, మేము కాల్ బ్యాక్ చేస్తాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మంచి ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.